చెక్చు సున్నితంగేన తస్మై శ్రీ గురవే నమః. విశ్వంలో ఉన్న సమస్త సద్గురులకు మనందరి తరఫున ఆత్మపూర్వక ప్రణామం. విశ్వవ్యాప్త ధ్యాన కేంద్రముల వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ వారికి అనంతకోటి ప్రణామం. ఈరోజు ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. మనము ఏమన్నా ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే ఒక ఇంటికి సంబంధించింది కానీ, ఒక వివాహం సంబంధించింది కానీ, ఒక ఉపనయనం సంబంధించింది కానీ, ఏదేని ఒక కార్యంకు మనం ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? పురోహితుడు. ఆయన ఏమి చూసి చెప్తాడు? పంచాంగం. ఒకవేళ మనం అది కాదు ఇది అని అడిగామనుకోండి, ఆయన ఏం చెప్తారు? శాస్త్రం ఎలా ఉంది చెప్తాడు. ఏదైనా విషయం అయినప్పుడు ఎవరేమి శాస్త్రం ఇలా ఉంది అని చెప్పినప్పుడు ప్రతి విషయము శాస్త్రంలో ఉంది చెప్తారు. మరి శాస్త్రం అంటే ఏంటి? శాస్త్రం అనగా ఏమిటి? దేన్ని శాస్త్రం అంటాం? ఇది మనం బాగా తెలుసుకోవాలి. చాలామంది ఈ పదం వాడుతూనే ఉన్నాం, అందరూ వాడుతూ ఉంటారు. శాస్త్రంలో ఉంది, శాస్త్రంలో ఉంది చెప్తూ ఉంటారు. మరి ఎవరెన్ని శాస్త్రాలు చదివినారో తెలియదు కానీ ప్రతి ఒక్కరి నోటి నుండి శాస్త్రంలో ఉంది అనే పదం మాత్రం వస్తూనే ఉంటుంది. దేని శాస్త్రం అంటాం? మనకు ఏ విషయం తెలుసుకోవాలనుకున్నా శాస్త్రం మీద ఆధారపడతాం. పలానా శాస్త్రంలో ఇలా చెప్పారు, అలాగే చేయమని చెప్పారు, ఇలాగా మనకు అని చెప్తూ ఉంటారు. శాస్త్రమే ప్రామాణికంగా చెప్తూ ఉన్నాం. శాస్త్రమే ప్రామాణికము, ఇది స్టాండర్డ్. మరి మనమంతా కూడా శాస్త్రాలని అనుసరించాల్సిందే. అయితే ఏ శాస్త్రాన్ని అనుసరించాలి? శాస్త్రాలు అనేకం ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, శాస్త్రాలు అనేకం ఉన్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత ఎన్నో ఇతర గ్రంథాలన్నీ కూడా మనం ఏమి చెప్తున్నామంటే శాస్త్రాలు చెప్తున్నాం. ఈ శాస్త్రం యొక్క పరిమాణం పెద్దదిగా ఉన్నది. అనేక శాస్త్రాలు ఉన్నాయి. ప్రతి శాస్త్రానికి విధి విధానాలు ఉన్నాయి, అంటే నియమ నిబంధనలు ఉన్నాయి.
ఇది అలాగే చెయ్యాలి. వాస్తుశాస్త్రం, పాకశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, ఇంకా పురాణాలు, ఇంకా ఒకటేమిటి, ఇవన్నీ కూడా ప్రతిదానికి విధి విధానాలు ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు ఉన్నాయి. మరి వాటన్నిటినీ మనము అనుసరించాలి. అన్ని శాస్త్రాలను మనము చదవాలి అంటే మన ఆయు ప్రమాణం తక్కువ. అన్ని శాస్త్రాలను నేర్చుకోలేము. వేదాలు మనకు ప్రామాణికంగా ఉన్నది, అందుకే వేదాలే ప్రామాణికంగా ఉన్నాయి. అలాగే ఉపనిషత్తులు ప్రామాణికంగా ఉన్నాయి. మహాభారతంలో ప్రామాణికంగా తీసుకుంటాము, రామాయణము తీసుకుంటాము. మహాభారతము, రామాయణము శాస్త్రాలు కావు, వాటిని ఇతిహాసాలు అంటారు. ఇతిహాసాలు అంటే ఏమి? అది అలా జరిగింది, జరిగిన దానికి ఏదేని జరిగిన సంఘటనను గ్రంథస్థం చేస్తే అది సమస్త ప్రజాగణికానికి జ్ఞానం ఇచ్చేదైతే దాన్ని ఏమంటాము? ఆ గ్రంథస్థం చేసిన తర్వాత దాన్ని ఇతిహాసము, ఇది ఇలా జరిగింది. సో రామాయణము మహాకావ్యము ఇతిహాసం, అలాగే మహాభారతం కూడా ఇతిహాసమే. మరి ఉపనిషత్తులు ఇతిహాసం కాదు. ఉపనిషత్తులు మహాయోగుల యొక్క అనుభవ సారం. వారు తమ అనుభవాన్ని గ్రంథస్థం చేశారు, అది ఉపనిషత్తు. మరి ఈ శాస్త్రాల అన్నీ కూడా తెలుసుకోవాలి అంటే మనకున్న ఆయు ప్రమాణం సరిపోదు. మరి అన్ని శాస్త్రాల గురించి తెలుసుకోవాలనుకున్న దానికి ఎంతో పరిజ్ఞానం కావాలి, వాటికి ధారణా శక్తి కావాలి. ఏదేని శాస్త్రము ఎలా ఉండాలి అంటే ఆ వ్యక్తికి జ్ఞానం ఇచ్చేదిగా ఉండాలి, మరింత అజ్ఞానంలోకి వెళ్ళే విధంగా ఆ శాస్త్రమే ఉండరాదు. మరి ఇన్ని శాస్త్రాలలో దేన్ని మనం అనుసరించాలి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రామాణికంగా చెప్తారు. ప్రతి శాస్త్రానికి నియమాలు ఉన్నాయి, విధి విధానాలు ఉన్నాయి, పరస్పర వైరుధ్యాలు ఉన్నాయి. ఒక శాస్త్రంలో చెప్పిన విధి విధానాలు మరొక శాస్త్రంలో ఉండవు, వేరువేరుగా ఉన్నాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే సాధన చేసే వ్యక్తికి కన్ఫ్యూజ్ అయిపోతుంది. అక్కడ ఇలా చెప్పారు, ఇలా చెప్పారు, మరి ఏది కరెక్ట్, ఏది సరి అయినది? ఆ శాస్త్రానికి విధి విధానాలు అది సరి అయింది, దీనికి ఇది సరి అయితే రెండూ సరిపోయినప్పుడు మనం ఏది స్వీకరించాలి? ఇలాగా అనేక శాస్త్రాల యొక్క అన్నిటికీ విధి విధానాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధి విధానాలు చెప్పాలి అంటే ఆ శాస్త్రంలో గాఢమైన పరిజ్ఞానం ఉండాలి. ఒక శాస్త్రం గురించి బోధించాలి అంటే అందులో గాఢమైన పరిజ్ఞానం ఉండాలి. గాఢమైన పరిజ్ఞానం ఉంటే లాభం లేదు, అంత మాత్రం ప్రయోజనం లేదు. ధారణాశక్తి ఉండాలి. అంటే ఏ విధి ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఏది ఉపయుక్తం అవుతుంది, ఎప్పుడు ఉపయుక్తం అవుతుంది, ఏ విధిని ఎప్పుడు అమలుపరచాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే వాడికి ధారణ కావాలి. ఆ వ్యక్తికి ధారణ కావాలి, అంటే జ్ఞాపకశక్తి కావాలి. ఇది అందరికీ సాధ్యం కాదు, ఇదందరికీ సాధ్యం కాదు. మరి
ఎలాగ చేయాలి, మనం ఏం నేర్చుకోవాలి? ఇందుకు చెప్తున్నాం, శాస్త్రాలు ఒకటి కాదు, అనేకం ఉన్నాయి. ఈ అనేకమైన శాస్త్రాలను మనము ఒకటిగా చేసి నేర్చుకోవాలి. ఒకటిగా చేయగలిగితే ఏంటంటే అన్ని శాస్త్రాలు కుప్పపోసి నేర్చుకునే వీలవుతుందా? కాదు. వేరువేరుగా నేర్చుకోవాలి అంటే ఆ 4 వేదాలే మనిషికి ఆయు ప్రమాణం సరిపోదు. ఎంతోమంది వేద పండితులు అనుకున్న వాళ్ళు కూడా ఒక వేదం మీద నేర్చుకొని ఉంటారు. 4 వేదాలను నేర్చుకున్న వాళ్ళని చతుర్వేది అంటారు. 3 వేదాలు నేర్చుకున్న వాళ్ళని త్రివేది, 2 అయితే ద్వివేది. చాలా మందికి పేర్ల ప్రతి ఉంటుంది చూడండి. ద్వివేది అంటే ఆయన 2 వేదములను బాగా నేర్చుకున్నారు అని అర్థం. అలాగే వేద పారమికులు అంటే ఒక వేదం నేర్చుకొని ఉంటాడు. ఈ 4 వేదాలు తప్పకుండా ఉపనిషత్తులు అనేకం ఉన్నాయి. దాదాపుగా ఒక 108 పైన ఉన్నాయి ఉపనిషత్తులు. ఇంకా చిన్న చిన్నగా లెక్కేసుకుంటే 200 పైన ఉపనిషత్తులు ఉన్నాయి. వీటితో పాటు మనకి ఎన్నో వ్యాఖ్యానం చేసినవి ఉన్నాయి. అంటే ఆయా శాస్త్రాలకు వ్యాఖ్యానం చేసినవి ఉన్నాయి మనకు. కనుక నేను వచ్చి ఒక శాస్త్రం ఇది ఫాలో అవ్వండి చెప్తాను, ఇంకో వ్యక్తి ఇంకోటి ఫాలో అవ్వమంటారు, ఇంకోటి అనుసరించండి అని చెప్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే నేను చెప్పిన శాస్త్రమే కరెక్ట్ అని చెప్తాను. నేను చెప్పిన శాస్త్రమే సరి అయింది అంటారు. ఇంకో వ్యక్తి వస్తారు, తాను చెప్పిన శాస్త్రమే సరి అయింది అంటారు. మీరు ఇద్దరి దగ్గర విధాలనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుందంటే నేను ఏది అనుసరించాలి, ఏది అనుసరించకూడదు అని ఒక మీమాంస ఏర్పడుతుంది ఆ జిజ్ఞాసుల్లో. మరి ఈ శాస్త్రం ఎలా ఉండాలి? ఆ వ్యక్తికి జ్ఞానం ఇచ్చేదిగా ఉండాలి. తను ఏదైతే ఏ శాస్త్రాన్ని అనుసరిస్తున్నాడో ఆ శాస్త్రము తనకు అపారమైన జ్ఞానం ఇచ్చేదిగా ఉండాలి. మోక్ష ప్రాప్తికి సోపానంగా ఉండాలి. మోక్ష ప్రాప్తికి సోపానం వేసేదిగా ఉండాలి. దుఃఖ రాహిత్యం ఇచ్చేదిగా ఉండాలి. మనం అనుసరించే శాస్త్రము దుఃఖ రాహిత్యము పొందేదిగా ఉండాలి. సమస్యల నివారణ అయి ఉండాలి. ఎందుకంటే మనకు వచ్చే ప్రతి సమస్యలకు సమాధానం శాస్త్రంలో ఉంది. మనిషికి వచ్చే ప్రతి సమస్యకు సమాధానం మనకు శాస్త్రంలో దొరుకుతుంది. వాటిని ప్రామాణికంగా తీసుకున్నాం కాబట్టి అవి ప్రామాణికాలే. అయితే పరస్పర వైరుధ్యాలు ఉన్నాయి, విధి విధానంలో పరస్పర వైరుధ్యాలు ఉన్నాయి. కావున మనం అన్ని శాస్త్రాలను అనుసరించలేదు. కావున అన్ని శాస్త్రాలను నేర్చుకొని అనుసరించాలి అంటే అతనికి ఒక జన్మ సరిపోదు. కావున అన్నిటికీ సరైన శాస్త్రము ఒకటి ఉన్నది. అయితే ఆ శాస్త్రము తను నేర్చుకున్న శాస్త్రము, తను అనుసరించిన శాస్త్రము ఎలా ఉండాలి అంటే ఆత్మతత్వం కలిగించేదిగా ఉండాలి. అంటే ఆత్మానుభూతి కలిగించేదిగా ఉండాలి, ఆత్మానుభవం కలిగించేదిగా ఉండాలి. 2 విధాలుగా 3 విధాలుగా అనేక విధాలుగా మనిషికి సందేహం కలిగించేదిగా ఉండరాదు, ఏకరూపత ఉండాలి. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో 2 2 4 చెప్తాం. ప్రపంచంలో ఎక్కడికైనా కూడా 2 2 4 అంటారు, కానీ 2 2 6 అన్నారు కదా. ఒక గణిత శాస్త్రానికి దానికి విధి విధానాలు ఉన్నాయి, ఫార్ములాస్ రూల్స్ ఉన్నాయి కదా. అయితే యూనిఫార్మిటీగా ఉంటుంది. మెథడాలజీ
మెథడాలజీ వేరుగా ఉండొచ్చు కానీ, మెథడాలజీ అంటే అప్రోచ్ వేరుగా ఉండొచ్చు కానీ, ఎలా అనుసరిస్తున్నారు అప్రోచ్ వేరుగా ఉండొచ్చు కానీ, ఒకే సమస్యని అంటే ఒకే గణితంలో ఉన్న ఒక లెక్కని ఒకరు ఒక పద్ధతిలో చేస్తారు, ఇంకో పద్ధతిలో చేస్తారు, సమాధానం మాత్రం ఒకటే వస్తుంది. అంటే ఏకరూపత ఉండాలి. మరి మనకున్న అనేక ఆధ్యాత్మిక శాస్త్రాలలో ఏకరూపత దొరకటం లేదు. కారణం ఏమంటే విధి విధానాలు వేరుగా ఉన్నాయి. నువ్వు ఏ శాస్త్రం అనుసరించినా కూడా దాన్ని నీకు ఆత్మానుభవం కలిగించేదిగా ఉండాలి. ఆత్మ ఒకటే ఏకరూపత ఉన్నది. మరి ఆత్మకు ఏకరూపత ఉంది. ఎవరికైనా ఆత్మ ఒకటే ఉంటుంది, ఏకరూపత ఉంటుంది, అది స్వయం ప్రకాశంగా ఉంటుంది. మరి ఆత్మ మనకు కనబడుతుందా? ఎందుకు కనబడదు? ఆత్మ ఎందుకు కనబడదు? ఎందుకది అదృశ్యంలోనే ఉంటుంది తప్ప దృశ్యంలోకి రాదు. దృశ్యంలోకి వచ్చేట్టుకుంటే బాగుంటుంది, దృశ్యంలోకి రాదే. మరి అలాంటప్పుడు మనం దేని అనుసరించాలి? ఆత్మ కనబడినప్పుడు, ఆత్మ దృశ్యంలోకి రానప్పుడు మరి నీ యొక్క శాస్త్రం ఏమవుతుంది? వృధా అవుతుంది. ఆత్మదర్శి కానీ శాస్త్రజ్ఞాత యొక్క పాఠము వ్యర్థం, వృధా. ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాం, అద్భుతమైన వాళ్ళకి ధారణశక్తి ఉంటుంది, ధారణశక్తి అత్యద్భుతం. కానీ ప్రత్యక్షానుభూతి పొందకుండా అనేక శాస్త్రాలను అనర్గళంగా ప్రవచనం చేసేవాళ్ళు ఉన్నారు. అప్పటికప్పుడు ఏ అంశం మీద మేము ప్రవచనం ఇవ్వమన్నా కూడా అప్పటికప్పుడు ప్రవచనము గంటల కొద్దీ ఇచ్చేటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళ ధారణశక్తి ఉంది. అయితే అతను ఆత్మదృష్టి కాకపోతే, ఆత్మానుభూతి పొందకపోతే, ఆత్మజ్ఞానం కలగకపోతే అతని యొక్క శాస్త్ర పాఠము వ్యర్థము. నువ్వు ఎన్ని శాస్త్రాలు నేర్చుకున్నావు, ఎన్ని శాస్త్రాలు కంటాపట్టు కొట్టినావు, ఎన్ని ఉపనిషత్తులు కొట్టినావు అనేది మనకు అనవసరం. ఏ శాస్త్రము నేర్చుకోకుండా ఆత్మదర్శి అయిన వాడి అతనే గొప్ప వ్యక్తి అవుతాడు. కనుక నేను ఇన్ని శాస్త్రాలు, ఇన్ని వేదాలు నేర్చుకున్నాను అన్నప్పుడు ఆ వేదాల యొక్క వేదంలో ఏముంది, దాన్ని ఆ సారమును నువ్వు ప్రత్యక్షానుభవం పొందలేనప్పుడు నీ శాస్త్ర పాఠం వృధా. అయితే యోగ శాస్త్రము ఎటువంటి విద్య లేకున్నా కూడా అక్షరాభ్యాసం కొంచెం కూడా చేయబడి నిరక్షరాస్యుడు కూడా ఈ యోగ సామ్రాజ్యంలోకి ప్రవేశించవచ్చు. యోగ సామ్రాజ్యంలోకి రావాలన్న వ్యక్తి ఏ శాస్త్రాలు కంఠతాపట్టం కొట్టవలసిన అవసరం లేదు, ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వేదంలో మనకు వేద జ్ఞానం అంటే ధ్రువ జ్ఞానం. వేద జ్ఞానం అనగా ధ్రువ జ్ఞానము లేదా సత్య జ్ఞానము. ఈ వేద జ్ఞానము లేదా ధ్రువ జ్ఞానము లేదా సత్య జ్ఞానము ఎలాగా ఉంటుంది అంటే ఆ వ్యక్తికి అదే ఆఖరి జన్మ అంటే మోక్ష ప్రాప్తి కలిగేదిగా ఉంటుంది అన్నమాట. వేదంలో కర్మకాండ ఉంది, జ్ఞానకాండ ఉంది. వేదములలో కర్మకాండ ఉంది, జ్ఞానకాండ ఉంది. సమస్త జనులు కర్మకాండపై వెళ్తారు, సమస్త జనులు.
ఈ కర్మకాండకు మరి రెండు పక్షాలు ఉన్నాయి. అంటే కర్మకాండ, జ్ఞానకాండ. కర్మకాండలో రెండు పక్షాలు ఉన్నాయి. ఒకటి కామకర్మ యోగము, రెండోది నిష్కామ కర్మ యోగం. కర్మకాండలో రెండు ఉన్నాయి. ఒకటి కామకర్మ యోగము. మనమంతా నేర్చుకునేది, ప్రతి పండితులు కూడా బోధిస్తున్నది అంతా కూడా కామకర్మ యోగమే. పలాని చేయండి, పలాని వ్రతం చెయ్యి, పలాని పూజ చెయ్యి, ఏం చెప్పో చెప్తూ ఉంటారు అన్నీ. అంటే అది తప్పు కాదు. వేదాల్లో అది ఉంది, ఇది ఉంది. వాళ్ళు ఒకదాన్ని తీసుకున్నారు. ఏంటి? కామకర్మని తీసుకున్నారు. ఈ సంకల్పం పెట్టు, ఇవి చెయ్యి, నీకు ఈ ఫలితం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వేదాలు తప్పు కాదు, వేదాల్లో ప్రామాణికం. ఏమి చెప్పినారు ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మనం దేన్ని ఎంపిక చేసుకోవాలి? కామకర్మని ఎంపిక చేసుకోవాలా, నిష్కామకర్మని ఎంపిక చేసుకోవాలా? కామకర్మని ఎంపిక చేసుకున్న వాడు తాను ఏమైతే సంకల్పం పెట్టి, ఏమైతే కోరిక పెట్టి తను అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాడో, పండితులు లేదా పురోహితులు చెప్పిన ప్రకారం, వేద పండితులు చెప్పిన ప్రకారం చేస్తూ ఉంటాడో, ఆ వ్యక్తికి కామ కోరికలు నెరవేరుతాయి. స్వర్గాన్ని సుఖభోగాలు అనుభవిస్తాడు. కానీ మళ్ళీ జన్మ ఉంటుంది. కామకర్మ యోగం వలన మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూనే ఉంటాడు. మరి రెండవ పక్షం ఉంది. కామకర్మంలోనే రెండవ పక్షం ఉంది నిష్కామ కర్మయోగము. ఈ నిష్కామ కర్మయోగం తర్వాతనే ఆ వ్యక్తి జ్ఞానకాండాలకు వెళ్తాడు. ప్రధానంగా వేదంలో కర్మకాండ, జ్ఞానకాండ ఉన్నప్పుడు కర్మకాండ లేదే జ్ఞానకాండలోకి పోలేడు, ప్రవేశం ఉండదు. కర్మ చేయనిదే జ్ఞానంలోకి వెళ్ళలేడు. అది ఏ కర్మ చెయ్యాలి? కామకర్మమా, నిష్కామకర్మమా? కామకర్మం చేస్తే దాని తగ్గట్టుగా అతను ఫలితం పొందుతాడు. ఖచ్చితంగా తను అనుకున్నది, ఆ కోరిక నెరవేరుతుంది. వేదాలలో రెండూ చెప్పినాడు. ఎవరికి ఏమి కావాలంటే తీసుకోమని చెప్పారు. మరి మళ్ళీ జన్మ తీసుకుంటాడు. అలా కాకుండా రెండవ పక్షం నిష్కామం, అంటే ఎటువంటి వాంఛ, ఎటువంటి కోరిక, ఎటువంటి సంకల్పం లేకుండా చేసే యోగం ఉంది. అది నిష్కామ కర్మయోగము. ఆ నిష్కామ కర్మయోగము చేసిన సాధుడే రెండవ కాండలోకి, జ్ఞానకాండలోకి వెళ్తాడు. మొదటి కామకర్మయోగం చేసే వ్యక్తి జ్ఞానకాండలోకి పోయే అవకాశమే లేదు. కామకర్మయోగం చేసే వ్యక్తికి జ్ఞానకాండలోకి వెళ్ళే అవకాశమే లేదు. మరి అందరికీ వేదాలు వచ్చినా రావు. మరి ఏది జ్ఞానకాండ, ఏది కర్మకాండ, ఏది నిష్కామ కర్మయోగము, ఇది మనకు తెలియదు. అటువంటిప్పుడు ఏం చెయ్యాలి? ఏ శాస్త్రం ఉంది? అసలు శాస్త్రం అంటే ఏంటి? దేని శాస్త్రం అంటారు? శాస్త్రము అంటే అంటే శ్వాస. శాస్త్రంని విడగొడితే ప్లస్ అస్త్రము, శాస్త్రము. శాస్ అంటే శ్వాస, స్త్ర అంటే అస్త్రము. ఈ శ్వాస ప్రశ్వాసల యొక్క కలయికనే శాస్త్రము అంటారు. శ్వాస ప్రశ్వాసల యొక్క కలయికే శాస్త్రము. అన్ని శాస్త్రాలు మన శ్వాసలోనే ఉన్నాయి. అన్ని ఉపనిషత్తులు మన శ్వాసలోనే ఉన్నాయి. అయితే శాస్ అంటే శ్వాస, స్త్ర అంటే అస్త్రము. శ్వాసయే శాస్త్రం అవుతుంది. మన శ్వాసయే శాస్త్రం అవుతుంది. మన ఊపిరియే శాస్త్రం అవుతుంది. మన ఊపిరిలో 4 వేదాల సారము ఉంది. అన్ని
ఉపనిషత్తుల సారము ఉంది, సమస్త గ్రంథాల సారము ఎక్కడ ఉంది అంటే మన ఊపిరిలోనే ఉన్నది. ఈ ఒక్క శాస్త్రంని నువ్వు ఫాలో అయితే చాలు. ప్రతి వ్యక్తి కూడా శ్వాస అనే శాస్త్రాన్ని అనుసరిస్తే అటువంటి వాడి వ్యక్తిని ఏమంటామంటే శాస్త్రజ్ఞుడు అంటారు. శాస్త్రజ్ఞుడు అంటే అనేక పరిశోధనలు చేసిన వ్యక్తి, అనేక పరిశోధనలు చేసి ఏదో ఒక రంగంలో పరిశోధన చేసి తను ఏదైనా ఒకటి కనిపెట్టింటాడు. అంటే శాస్త్రజ్ఞుడు, భౌతిక శాస్త్రజ్ఞుడు, తర్వాత రసాయన శాస్త్రజ్ఞుడు, ఇలాగా అన్ని రకాల శాస్త్రంలో తను పరిశోధన చేసి అంటే రీసెర్చ్ స్కాలర్ అన్నమాట. అలాగా స్పిరిచువాలిటీలో కూడా ఆధ్యాత్మికంలో కూడా ఎవరైతే శ్వాసను అనుసరిస్తూ ఉంటారో ఆ వ్యక్తి స్పిరిచువల్ సైంటిస్ట్, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు. కనుక మన శ్వాసయే శాస్త్రము తెలుసుకున్నాం. అయితే ఇక్కడ శ్వాసకు రెండు ముఖాలు ఉన్నాయి. బహిర్ముఖ శ్వాస, అంతర్ముఖ శ్వాస అని ఉంటుంది. బహిర్ముఖ శ్వాసనే నువ్వు గమనిస్తూ ఉంటే నువ్వు శాస్త్రజ్ఞుడు కాలేవు. బహిర్ముఖ శ్వాసనే గమనిస్తూ ఉంటే ఆ వ్యక్తి శాస్త్రజ్ఞుడు కాలేడు. ఎక్స్ట్రావర్ట్, ఇంట్రావర్ట్, బహిర్ముఖుడు, అంతర్ముఖుడు. అంటే బహిర్శ్వాసను గమనిస్తున్న వ్యక్తిని బహిర్ముఖుడు అంటారు. అంతర్శ్వాసను ఫాలో అయిన వ్యక్తిని అంతర్ముఖుడు అంటారు. బహిర్ముఖులు అనేకంగా ఉన్నారు. అంటే ఈ బాహ్యమైన శ్వాస మీద ధ్యాస గురించి సాధన చేసేవాళ్ళు కోట్ల కొద్దీ ఉన్నారు. అంతర్శ్వాస మీద ధ్యాస గురించి అంటే అంతర్ప్రాణ మీద ధ్యాస గురించి సాధన చేసేవాళ్ళు కొద్దిమందే ఉన్నారు. ఒక ఆ శ్వాస మీద ధ్యాస పెట్టాలి అన్నప్పుడు బయట మాత్రమే వచ్చిపోయే ఆ శ్వాసని గమనిస్తూ ఉంటే ఎంతకాలం ఎన్ని సంవత్సరాలైనా ఆ శ్వాసని గమనిస్తుంటాడు. ఆ వ్యక్తి శాస్త్రజ్ఞుడు కాదు. మనకు అసలైన యోగ శాస్త్రం ఏం చెప్తోంది? ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? ఆ ఉపనిషత్తులు అంటే ఏంటి? అనేక మంది ఋషులు, మహర్షులు యొక్క వాళ్ళ యొక్క సాధనా ఫలితాన్ని, వాళ్ళ అనుభవం, జ్ఞానాన్ని మనకు ఉపనిషత్తులు చెప్పారన్నమాట. అవిని కూడా మహాయోగులు, మహాగుణులు, మహర్షులు వాళ్ళ యొక్క సాధన చేసి మేము చేసిన ఈ సాధనను మీరు చేయండి. మేము దేన్ని అనుసరించినాము? ప్రాణమును అనుసరించినాము. అంతర్శ్వాస ప్రాణం అవుతుంది. అంతర్శ్వాస ప్రాణం అంటే మన లోపల శ్వాసకు ప్రాణం అని పేరు, బయట శ్వాసకు మామూలుగా మనం తీసుకునేకి అది చేసేది శ్వాస అవుతుంది అన్నమాట. చంద్రుడు చూపించాలనుకున్నప్పుడు ఒక చెయ్యి చూపిస్తాము చిన్నపిల్లవాడికి, చంద్రుడు అందుకోని. ఈ చంద్రుడు ఈ చెయ్యి అనేది బహిర్శ్వాస అవుతుంది. అంతే. ఎంతవరకు చూడాలి? ఆ చంద్రుడు కడిగిన తర్వాతే. చంద్రుడు కడిగిన తర్వాత బాహ్య శ్వాసను మర్చిపోవాలి. అప్పుడు చంద్రుడు ఎప్పుడు నీరు ఉంటాడు. అలా కాకుండా బాహ్య శ్వాస మీదే చేస్తూ ఉంటే చంద్రుడు కనుమరుగు అయిపోతాడు. కనుక మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ ప్రాణం యొక్క విధి విధానాలు ఉన్నాయి. ప్రాణాయామానికి కూడా విధి విధానాలు ఉన్నాయి. ఎవరైతే ప్రాణముని అనుసరిస్తూ ఉంటారో, ప్రాణాన్ని ధ్యాస పెడతారో, ప్రాణం మీద ధ్యాస పెడతారో అటువంటి వాళ్ళని ప్రాణాయామ పరాయణులు ఉన్నారు. ప్రాణాయామ పరాయణులు. మరి ప్రాణాయామము, ధారణ, ధ్యానము ఈ మూడు ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో వాళ్ళు సరి అయిన శాస్త్రజ్ఞులు అవుతారు. ఆ మూడు కలిసి ఉన్నదే సరి అయిన శాస్త్రము.
ధారణ ఎలా కలుగుతుంది? నిరంతర సాధన చేత, నిరంతర ప్రాక్టీస్ చేత ఆ వ్యక్తి ధారణ కలుగుతుంది. ధారణ ఉన్నంత మాత్రాన అతను ఆధ్యాత్మంలోకి ప్రవేశిస్తాడంటే ప్రవేశించలేదు. ధారణ అంటే జ్ఞాపశక్తి. మరి దేని ఫాలో అవ్వాలి అంటే ప్రాణాయామం. ప్రాణాయామం ఎక్కడ ఫాలో అవ్వాలి? ఎక్కడ ఉంది ప్రాణం అనేది? ఎక్కడి నుంచి ఎక్కడికి ఫాలో కావాలి? మన మూలాధారం నుంచి శాస్త్రాల వరకు. చాలా మంది మూలాధారం అంటే ఏమిటి? మన బుధస్థానంలో మూలాధారం కాదు. బుధస్థానానికి 4 అంగుళములు వెనక పక్క ఉంటుంది మూలాధారం అనేది. ఎప్పుడైతే ప్రాణం మీద ధ్యాస ఉంచుతాడో, ఆ ప్రాణక్రియ చేస్తూ ఉంటాడు. ఆ ప్రాణక్రియ ఎక్కడ ఉంటుంది? లోపల మాత్రమే ఆడుతూ ఉంటుంది. మనం ఈ శ్వాసని బయటికి వెళ్తాము, మరి లోపల తీసుకుంటాము. ఇది ఆక్సిజన్. ఇది కాదు. మనకేమవుతుంది? ఈ అంగీలో నుంచి అంటే ఈ నాలుక దాటిన తర్వాత నాలుక చివరి నుంచి ఈ కంఠం, అక్కడ ప్రాణం ఆడుతుంది అన్నమాట. దాన్ని రుద్దాలి. అదే ప్రాణాపాన గతి కృత్వా ప్రాణాయామ పరాయణ అన్నారు. అది ఇక్కడి నుంచి జరిగిపోతుంది. ఈ శ్వాస ఏం చేస్తుంది? మనకి లంగ్స్ వరకు పోతుంది, ఇంకా అయితే పొట్టల వరకు పోతుంది. శ్వాస శాస్త్రమే కాదు, కానీ అంతర్శ్వాసయే అసలైన శాస్త్రము. గుర్తుపెట్టుకోండి, అంతర్శ్వాసయే అసలైన శాస్త్రము. మరి అంతర్శ్వాస ఎలా గమనించాలి సార్? బాహ్య శ్వాస బహిర్గతం, అది కనబడుతుంది, అంటే మనకు అనుభూతి కలుగుతుంది. కానీ అంతర్శ్వాస మనకి ఏమీ తెలియదు. మరి ఎలా తెలుసుకోవాలి సార్? ఏ విధంగా తెలుసుకోవాలి? దానికి ఒక క్రియ, ఒక విధి ఉంది, ఒక విధానం ఉంది. ఆ విధి విధానం అనుసరించి సాధన చేస్తూ ఉంటే వాడు అసలైన శాస్త్రజ్ఞుడు అంటాడు. ఇది కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. యహ శాస్త్ర విధి ముచ్యత్య వర్తతే కామకార్తః. అంటే ఈ ప్రాణక్రియను కాదని, ప్రాణం యొక్క విధి విధానం కాదని తన ఇష్టమతుడిగా ప్రవర్తించే వాడికి ఎవడైతే శాస్త్ర విధి ముచ్యత్య వర్తతే కామకార్తః న సిద్ధి భవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్ర విధిని కానీ అందరూ ఏం చేస్తారంటే, ఆ వాక్యమైన ఈ పండితులు ఏం చేస్తారంటే ఆ శ్లోకాన్ని ప్రామాణికంగా చెప్తారు. చూడండి, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, శాస్త్ర విధిని కాదని నీ ఇష్టమైనది చేసుకుంటూ పోతే నీకు ఏ సుఖం ఉండదు, ఏ లాభం ఉండదు అని చెప్పేస్తారు. కానీ కృష్ణ పరమాత్మ చెప్పిన ఏ విధి, శాస్త్ర విధి ఏది? నీ ప్రాణక్రియ, నీ అంతర్క్రియ. ఆ క్రియకు ఒక విధి ఉంది, ఒక రూల్, ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. ఇది ఇలాగ చేయాలి. మనము శ్వాస తీసుకోవడానికి ఏ నియమ నిబంధనలు లేవు. ఏమైనా ఫాలో అవుతున్నామా? ఊపిరి తీసుకుంటున్నాము, ఊపిరి వదులుతున్నాము, ఏమైనా మనం అనుసరిస్తున్నామా? ఎలా తన పాటుగా తను జరిగిపోతూ ఉంది. మనం పడుకున్నా, లేచినా, నిద్రపోతున్నా, ఏం చేస్తున్నా కూడా మన యొక్క బాహ్య శ్వాస తన పాటు తను ఆడుతూనే ఉంటుంది. అది తేజమనుగా ఉంటుంది. దీనివల్ల అందరూ శాస్త్రజ్ఞులే అయ్యేట్టుగా ఉంటే, అందరూ ఆధ్యాత్మిక కోరికలే అయ్యేట్టుగా ఉంటే, మరి ఎందుకు ఈ ధ్యానం చేయాలి? ఎందుకు సాధన చేయాలి? మనకైతే ఊపిరి ఉంది, అది శ్వాస ఆడుతూ ఉంది. ఆ శ్వాసే శాస్త్రం అనుకున్నట్టయితే మనం ఎందుకు ఇది సాధన చేయాలి? అది కాదు, మరొకటి ఉన్నది. దీని గురించే ఎవడైతే ఆ ప్రాణక్రియకి సంబంధించిన ఆ నియమ నిబంధనలు ఉన్నాయో, ఆ క్రియ ఎలా చేయాలో దాని ప్రకారం చేసిన బట్టే నన్ను చేరుకుంటాడు. అలా కాకుండా, ఆ విధిని కాకుండా, ఆ విధానం కాకుండా తన ఇష్టం వచ్చినట్టుగా వేరే పద్ధతిలో వాడు చేస్తూ ఉంటే వాడికి నా సిద్ధి అంటే సరైన సిద్ధి కలగదు, శాంతి కలదు, సుఖము కలగదు, పరాంగతి అంటే భౌతికమైనవే కలగకపోతే ఇంకా అంటే అపరమైనవే
జరగకపోతే ఇంకా పరమైంది ఏం జరుగుతుంది, ఎలా తెలుసుకుంటాడు? కనుకనే దీన్ని రహస్య విద్య అని చెప్పాడు. ఏంటి? రాజవిద్య, రాజగుహ్యం, పవిత్రం, ఇదముత్తమం. ఈ ప్రాణక్రియకు ఆ విధి విధానాలు ఉన్నాయే, ఆ విధి ప్రాణం అందరికీ తెలుసు, అందరికీ ప్రాణం ఉండే విషయం తెలుసు. కానీ ఆ ప్రాణక్రియ ఎలా చేయాలో తెలియదు. శ్వాస అందరికీ ఉంది, ప్రాణం లోపల ఉంటుంది, శ్వాస బయట ఉంది. మనం శ్వాసనే మనము గమనిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంటే ఎక్స్ట్రావర్ట్గా ఉండేనే కానీ ఇంట్రావర్ట్గా ఉండము. ఈ ఎక్స్ట్రావర్ట్ అంటే బహిర్ముఖుడు అందరికీ పాస్ చేసుకుంటూ పోతాడు, అందరికి వెళ్ళిపోతున్నారు. ఎక్స్ట్రావర్ట్ వాడు ఇంకా మోతులే ఉంటాడు, బాహ్యమైన వాటిని అన్నీ మోతులే ఉంటాడు. బహిర్ముఖుడు బాహ్యమైన వాటిని మోస్తులే ఉంటాడు. అంతర్ముఖుడు బాహ్యమైన వాటిని వదిలిపెట్టాడు, అంతరంలో ఉంటాడు. ఒక గురువుకు 2 శిష్యులు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా ఆ గురువు దగ్గర బాగా విద్య నేర్చుకుంటున్నారు. ఒకడేమో ప్రతిదాన్ని బహిర్గతం చేస్తూనే ఉంటాడు, రెండో వాడు అంతర్గతంగా ఉంటాడు. ఇద్దరు శిక్షణం చేస్తున్నారు, ఇద్దరు సేవ చేస్తున్నారు. ఒకసారి ఆ ఇద్దరు శిష్యులు ఒక చిన్న నది దాటాలి, అంటే ఒక కాలువ దాటాలి. నీళ్ళు బాగా ప్రవహిస్తున్నాయి. అప్పుడే అక్కడికి ఒక అందమైన యువతి వస్తుంది. ఆ నదిని దాటాలి ఉద్దేశంతో ఆమె వస్తుంది. ఆవిడ దాటలేకపోతుంది. అప్పుడు ఏం చేస్తాడు? అందరూ కూడా ఏం చేస్తాడు? ఆవిడని తను ఎత్తుకొని ఆ కాలు దాటిస్తాడు. వెళ్తూనే ఉంటాడు. ఆ ఇద్దరిలో చర్చ జరుగుతుంది. ఆ బహిర్ముఖుడు అనే ఉంటాడు, మనము సన్యాసులు కదా, ఒక మహాగురువు దగ్గర సేవ చేస్తున్నాము, నువ్వు స్త్రీలను ముట్టుకోవచ్చునా? ముట్టుకోవడమే మహాప్రాధం అయితే నువ్వు ఎత్తుకొని నువ్వు దాటించినావు అని అలాగా ఆ దారి గురువు అంటూనే ఉంటాడు. అది విని ఒకసారి అంటాడు, నేను అక్కడే తింపేశాను, నువ్వు ఇంకా మోసుకుంటూ వస్తున్నావు. నేను ఆవిడని అక్కడే తింపేశాను, మర్చిపోయాను. నువ్వు ఎత్తుకోలేదు, ఆవిడని భౌతికంగా ఎత్తుకోలేదు, కానీ ఇప్పటికింగా ఎత్తునే ఉన్నావు, నువ్వు మోస్తూనే ఉన్నావు నువ్వు అన్నాడు. అలాగా బహిర్శ్వాసను గమనించే వాళ్ళు ఇలా బాహ్యమైన విషయాన్ని మోసుకుంటూనే ఉంటారు, అనేక విషయాలు మోస్తూనే ఉంటారు. చీర వేసుకుంటారు, మోస్తారు. అనేక బాహ్యమైన విషయాలని తమ మైండ్లోకి వేసుకుంటారు, వాటిని ఇతరులు చేరవేస్తూ ఉంటారు. అంతర్శ్వాస, అంతర్ప్రాణాయామం ఎప్పుడు కూడా బాహ్యమైంది లోపలికి అలౌ చేయదు, అది బ్లాక్ చేసేస్తుంది, డోర్స్ వేసేస్తుంది, తలుపులు వేసేస్తుంది. తాను తీసుకోదు, అంటే బయటకు ఏమీ తీసుకోదు, లోపల నుంచి తీసుకుంటుంది. అంటే అతనికి ధ్రువ జ్ఞానం కలుగుతుంది, సత్య జ్ఞానం కలుగుతుంది, సత్యదర్శి అవుతాడు, సత్యదర్శి అవుతాడు. కనుక యహ శాస్త్ర విధి ముచ్చే వర్తతే కామకారణ, కామకారణ తన ఇష్టముచ్చటగా చేసే వ్యక్తికి ఎటువంటి సిద్ధి కలదు, సుఖము కలదు, అలాగే వాడికి మోక్షం అనేది కూడా కలగదు అని చెప్తున్నారు. మరి అటువంటి ఈ శాస్త్రము ఎంత రహస్యమైనది ఈ విద్య? రాజవిద్య, రాజగుహ్యం, పవిత్రం, ఇదముత్తమం, ప్రత్యక్షావగమం. అర్జున, ఈ రాజవిద్య ఇది కింగ్ ఆఫ్ ది యోగా అన్నాడు, అంటే గొప్పదైంది అని అర్థం, పవిత్రమైంది. పవిత్రంలో కల్లా పవిత్రమైంది ఈ రహస్యమైనటువంటి ఈ విద్య. గుహ్యం అంటే రహస్యం. తాను చెప్పిన తర్వాత ఈ రహస్యం ఎక్కడుంది? కృష్ణుడు అర్జునికి బోధించేశాడు, అర్జునుడు విన్నాడు. అర్జునుడితో పాటు ఎవరు విన్నారు? సంజయుడు విన్నాడు. తర్వాత నెక్స్ట్ ధృతరాష్ట్రుడు విన్నాడు. తర్వాత ఇంకెవరు విన్నారు?
మహాభారతంలో మొట్టమొదటిగా బలైంది ఎవరు? బర్బరీకుడు. బర్బరీకుడు విన్నాడు. మహాభారతంలో ఇంకా యుద్ధం జరగకముందే మొట్టమొదటిగా మహాభారతంలో బలైంది ఎవరు అంటే బర్బరీకుడు. బర్బరీకుడు విన్నాడు. మొండం లేదు కానీ తల అన్ని మొత్తం చూస్తోంది, అన్ని వింటున్నాడు. మరి ఇంతమంది విన్నాక అది రహస్యం ఎలా అవుతుంది? కానీ దీని రహస్యం ఏం చెప్పాడు? ఎవరి హృదయాలలో విక్షిప్తంగా ఉంచడం జరిగింది. ఈ యొక్క ఆ ప్రాణ రహస్యం అన్నది ప్రతి ఒక్కరిలోనూ విక్షిప్తం చేయడం జరిగింది. ఎక్కడ పెట్టినాడు అంటే నేను ఒక గుహలో దాచినాను అని చెప్పాడు. గగన గుహలో దాచిపెట్టాను అని చెప్పాడు. ఈ జ్ఞానం అంతా ఎక్కడ దొరుకుతుంది? ఒక గగన గుహలో దాచిపెట్టాను. మరి ఆ గుహ ఎక్కడ దొరుకుతుంది? హిమాలయం లేదు, ఏ పర్వత స్థానంలోనూ ఆ గుహ లేదు, మనలో ఉన్నది. ధర్మతే తత్వం వీతం గుహాయాం, గుహాయాం వీతం బ్రహ్మశాస్త్రం. అంటే ధర్మం సంబంధించిన ఆ జ్ఞానం సంబంధించిన అంతా కూడా ఎక్కడ ఉంది? ఒక గుహలో ఉంది. ఆ గగన గుహ ఇక్కడ ఉన్నది. మరి ఈ విద్యను మనకి ఎవరు నేర్పిస్తారు? ఎవరు తెలియకపోతే విద్యను నేర్పిస్తారు. సాధారణ అనేక శాస్త్రాలు కంఠస్థం కొట్టి అనేక ప్రవచనాలను అనర్గళంగా చెప్పే వారి దగ్గరికి వెళితే ఈ యోగ విద్య వారు నేర్పిస్తారా? ఏముంది? వేదంలో ఉన్న ఆ కామకర్మ యోగం వైపే తీసుకెళ్తారు. మరి ఈ యోగ విద్య నేర్చుకోవాలంటే యోగుల దగ్గరికే వెళ్ళాలి. మరి యోగి అని ఎవరన్నా ముద్ర వేసుకొని ఉంటారా? నేను యోగి అని ముద్ర వేసుకుంటారా? ఎలా కనుక్కుంటాం మనము? ఒక విద్య నేర్చుకునేటప్పుడు వెంటనే ఆత్మపడరాదు అని చెప్తాడు కృష్ణ పరమాత్మ. ఒక ఆత్మ విద్యను, సాధారణ విద్య నేర్చుకోవడానికే మనము అనేక పాఠశాలలు చూస్తాం. మన పిల్లవాడు చదివించాలంటే ఏ పాఠశాల మంచిది, ఏ కళాశాల మంచిది, ఏ గురువు బాగా చెప్తాడు, ఒక ట్యూషన్ పంపించాలన్నా ఇన్ని చూస్తాం కదా. ఒక భౌతిక విద్య నేర్పించాలంటే ఏ కళాశాల మంచిదని చూస్తాం. అలాంటిది నీకు దేహానంతరము ఉపయోగపడే ఈ ప్రాణ విద్యను నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే యోగ శాస్త్రము ఈ యోగ శాస్త్రము అనుభవంలోకి తెచ్చిన వ్యక్తికి వెళ్ళాలి. అన్ని శాస్త్రాల సారము తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అన్ని శాస్త్రాలు నేర్చుకునే వ్యక్తి కాదు, సమస్త ఉపనిషత్తులు అవి నేర్చుకునే వ్యక్తి కాదు, శాస్త్రాల సారం తెలిసిన వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? మతిత్వా చతురో వేదాన్ సర్వశాస్త్రాన్ని చైవహి సారంతో యోగిభి పీతం తక్రం పిబంది పండితా. ఎలాగా? మదిత్వా చతురో వేదాన్, 4 వేదాలను సర్వశాస్త్రాలను మదించి ఆ నవనీతాన్ని ఎవరైతే గ్రోలినారో వాళ్ళ దగ్గర మాత్రమే నీకు ఈ యోగ రహస్యం తెలుస్తుంది. వాళ్ళని కాకుండా ఆ అన్ని శాస్త్రాల సారమును పావనం చేసేటువంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నీకు ఈ ప్రాణ రహస్యము, ప్రాణక్రియ లేదా అంతర్క్రియ లేదా క్రియాయోగము బోధిస్తారు, నీకు నేర్పిస్తారు. అలా కాకుండా ఈయన ఇన్ని శాస్త్రాలను అనుగ్రహంగా గంటల కొద్ది ప్రవచనం చేస్తున్నాడు, ఈయన దగ్గర విచరణం చేస్తే మేలు ఉంటే ఆయనకు ధారణశక్తి ఉంది, శాస్త్రపాఠం బ్రహ్మాండం ఉంది, కానీ ప్రత్యక్ష అనుభవం లేదు. తనకే ప్రత్యక్ష అనుభవం లేనప్పుడు నీకు ఏమి విద్య నేర్పిస్తాడు? తనకే ఈ ప్రాణక్రియ ఈ కిటుకు తెలియకపోతే, కిటుకు ఒక మర్మం తెలియకపోతే, అందుకే ఈ మర్మాన్ని కృష్ణ పరమాత్మ గుహ్యము అన్నాడు. ఈ మర్మం తెలియకపోతే నీకేం నేర్పిస్తాడు? మళ్ళీ అడిగిపోతేనే నువ్వు ఆ యజ్ఞం చేయి, ఇవి చేయి, అవి చేయి చెప్తాడు. అంతేగాని ఈ జ్ఞానయజ్ఞం చెయ్యనే దాన్ని నేర్పించలేదు. ఈ జ్ఞానయజ్ఞం ఎలా చెయ్యాలో ఏం నేర్పిస్తారు? అనేక శాస్త్రాల సారముని తాను పాలన చేసింటాడే
ఆ వ్యక్తి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళాలి. అంతేకాని ఆ సారమంతా తిన్న తర్వాత, సారమంతా తాగిన తర్వాత ఆ పిప్పి పడేస్తే ఆ పిప్పిని పండితులు అంటున్న వాళ్ళు ఆ పిప్పిని గ్రోలి మేమే గొప్ప వాళ్ళు చెప్పుకుంటున్నారు. అటువంటి వాళ్ళు ప్రాచుర్యంలో పొందుతున్నారు. కనుక మై డియర్ మాస్టర్స్, శాస్త్రం అంటే ఏంటి? మన శ్వాసయే పెద్ద శాస్త్రం, గుర్తుపెట్టుకోండి. అది అంతర్ముఖమా బహిర్ముఖమా మనకు అనవసరం. ముందుగా శ్వాసయే శాస్త్రము. మన శ్వాసకి మించిన శాస్త్రం మనకు లేదు. మీరు శ్వాస మీద ధ్యాస మనం పెడుతున్నాము అంటే మనం అన్ని శాస్త్రాల సారాన్ని ఒక్కసారిగా మనం తింటున్నాము, తాగుతున్నాము అంటున్నాము. అన్ని శాస్త్రాల సారాన్ని, అది వేదములు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, అనేక ఉపనిషత్తుల్లోనూ అనేక గ్రంథాల్లోనూ మనకి ఏం చెప్తా ఉంది అంటే మన యొక్క ఊపిరి గురించే చెప్తున్నారు. మీరు ఉపనిషత్తు చదవండి. ఉపనిషత్తుల్లో ఎప్పుడూ కూడా కామకర్మ యోగం లేదు. మీరు ఏ ఉపనిషత్తు తీసుకోండి, అన్నీ కూడా ఆత్మజ్ఞానం వైపు వెళ్ళేవి ఉంటాయి. కానీ అజ్ఞానం వైపు తీసుకువెళ్ళి ఉండవు. మనకు మబ్బు పట్టేప్పుడు సూర్యుడు ఎలాగా మబ్బులో ఉంటాడో, కండుకోకుండా ఉంటాడో, అజ్ఞానం అనేది అడ్డుగా ఉన్నప్పుడు జ్ఞానం బహిర్గతం కాదు. అజ్ఞానం అనేది అడ్డుగా ఉన్నప్పుడు జ్ఞానము బహిర్గతం కాదు. ఆత్మ ప్రకాశము పొందదు. ఆత్మ స్వయం ప్రకాశయే, కాకపోతే ఆ స్వయం ప్రకాశం, ఆ ప్రకాశం మనకు తెలియదు. ఎలాగా సూర్యుని చుట్టూ ఉన్న మబ్బు తొలగిపోతేనే సూర్యప్రకాశము విదితమవుతుందో, మనం ఈ సాధనా క్రియ ద్వారా అజ్ఞానం కలిగించుంటే జ్ఞానం యొక్క ప్రకాశం విదితమవుతుంది. అంటే ఆత్మ ప్రకాశము విదితమవుతుంది. ఆత్మ స్వయం ప్రకాశం కలది. దానికి ఏది ప్రకాశింపచేయాల్సిన అవసరం లేదు. ఈ విషయమే చెప్పాడు. ఎంతో ఎక్కడ ఉంది అది? అనేక వేల సూర్యుడిని కూడా అక్కడ ఏమి పనిచేయవు. న తద్భాసతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమాత్మ. అది ఆత్మ. ఆ ఆత్మ దర్శనం అనేది ఏంటి? ఆత్మ స్వయం ప్రకాశం. ఆ ప్రకాశము మనకు కనబడుతుంది. తారకనాథుడైతాడు. ఆ దర్శనం ఎలా ఉంటుంది? ఒక బిందు. ఋగ్వేదంలో చెప్తారు, జ్యోతిష్మంతం కేతుమంతం భూర్వారం అని చెప్పేసి మనకు ఋగ్వేదంలో ఉంది, ఒక మంత్రం ఉంది. ఇక్కడ దర్శనం అవుతుంది. కనుక మనందరికీ జన్మతః ఒక శాస్త్రాన్ని ఇచ్చి పంపించాడు భగవంతుడు. ఇంక వేరే ఏ శాస్త్రము అవసరం లేదు. అనేక శాస్త్రాలు, గ్రంథాలు తీసి సమయం వృధా చేయాల్సిన అవసరం లేదు. ఆ శాస్త్రాలను చదువుకున్నా అది ఒక్క శ్లోకము కూడా కంఠపాఠం కొట్టకపోయినా నీలోకి నువ్వు వెళితే అన్ని శాస్త్రాలను నీకు అవగతమవుతాయి. కనుక దేని శాస్త్రం అంటారో తెలుసుకున్నాం కదా. శ్వాసయే శాస్త్రము. ఈ శాస్త్రాన్ని బట్టే అందరూ మహాపురుషులయ్యారు, మహాగురులయ్యారు, మహర్షులయ్యారు, బ్రహ్మర్షులయ్యారు. ఓకే, అందరికీ ధన్యవాదాలు.